హౌస్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ బట్టే బీమ్స్ ఉంటాయండి. కొన్ని బిల్డింగ్స్కి 9 బీమ్స్ ఇస్తే మరికొన్ని బిల్డింగ్స్కి అడుగు ఇవ్వచ్చు. అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్ అయితే అడుగు అంతకన్నా పెద్ద బీములు కూడా వస్తాయి. ఏ సైజ్ బీమ్ ఉన్నా సరే కన్ఫర్మ్గా బీమ్ కార్నర్లో ఈ విధంగా ఎల్ అయితే పెట్టమని చెప్పండి. అవతల కార్నర్కి ఇవతల కార్నర్కి కంపల్సరీగా ఎల్ ఉండాలి. బాటంలో వచ్చే రాడు టాప్కి, టాప్లో వచ్చే రాడు బాటంకి ఎల్ అయితే పక్కగా ఉండాలండి. అది కూడా ప్రతి ఒక్క బీమ్కి ఉండేట్టుగా ఫాలోఅప్ చేసుకోండి. అలానే పిల్లర్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్క పిల్లర్కి కూడా అడుగెత్తులో రింగ్ అయితే కట్టమని చెప్పండి. లాస్ట్లో ప్రతి ఒక్క పిల్లర్కి అడుగెత్తులో ఒక రింగ్ ఉండాలి. ప్రతి ఒక్క బీమ్ కంపల్సరీగా కార్నర్ ఎల్ అనేది ఉండాలండి. అది మీరు 12mm ఐరన్ యూస్ చేసినా, 20 యూస్ చేసినా, 16 యూస్ చేసినా, ఏ ఐరన్ అయినా సరే మ్యాక్సిమం ఇండివిజువల్ హౌసెస్కి అడుగు 9 బీమ్సే వస్తాయి. వాటికి 16 యూస్ చేస్తారు. వాటికి కంపల్సరీగా ఎల్ పెట్టమని చెప్పండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.